Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 15, verse 28-29. Madbhakta Siddha Sattvasya Yogino Dharanavida Tasya Traikaliki Buddhir Janma Mrityupa Brumhita Agnadivir Nahanyata Muner Yogam Mayam Vapu Madhyoga Santa Chittasya Yadasa Mudakam Yatha Anuvadam Tatparyam Srila Prabhupada కృష్ణుడు ఉద్ధవుడితో యోగ సిద్ధులు పెంచుకుంటూ ఇంకా గొప్ప గొప్ప సిద్ధులు, భౌతిక సిద్ధులు, మానసిక సిద్ధులు, ఈరోజు నా ఎడ భక్తిచే తన అస్తిత్వాన్ని పవిత్రమనర్చుకొనిన యోగి ధ్యాన విధిని చక్కగా ఎరిగిన వాడే భూత భవిష్యత్ వర్తమానముల కాలజ్ఞానాన్ని పొందును. అందువల్ల అతడు తన యొక్క ఇతరుల యొక్క జన్మ మృత్యువుల వివరములు చక్కగా చూడగలడు. 8 ప్రధాన సిద్ధులు, 10 గౌణ సిద్ధులు వివరించిన పిదప భగవంతుడు ఇప్పుడు 5 తుష్య యోగ సిద్ధులను వివరించుచున్నాడు. జలచరముల దేహములు జలముచే గాయపడనట్లు నా యందలి భక్తిచే శాంత చిత్తుడైన వాడు యోగమునందు పూర్ణ వికాసమును పొందినవాడు. అది యోగి దేహము అగ్ని, సూర్యుడు, జలము, విషము మున్నగు వానిచే నాశనము అవదు. ఇక్కడ చెప్పిన విషయాలు 2 విషయాలు. ఒకటి వచ్చి తన యొక్క ఇతరుల యొక్క భూత భవిష్యత్ వర్తమానాలని తెలుసుకోగలగడం. ఎవరైతే పూర్తిగా అంటే పరమాత్మ కాంటాక్ట్లో ఉన్నట్లు లెక్క. అంతే కదా, పరమాత్ముడు ఆయన తెలియజేస్తాడు, మనకి తెలుస్తూ ఉంటుంది. ఇంతకుముందు పరమాత్మ దాకా రాలా, మనం కొంత మైండ్ కంట్రోల్ చేసుకునే దానివల్ల మనకి రకరకాల సిద్ధులు కలుగుతున్నాయి. అస్తిత్వాన్ని పూర్తిగా పవిత్రం చేసుకున్నప్పుడు పరమాత్ముడు మనకి తెలియజేస్తూ ఉంటాడు. దానివల్ల మనం భూతకాలంలో మనం కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటే నేను పూర్వజన్మలో ఎలాంటి వ్యక్తిని అయి ఉండవచ్చు, బాగా సగ్గా సాధన చేస్తూ సీరియస్గా టైంని పాడు చేసుకోకుండా అవ్యర్థ కాలత్వం ఎవరైతే అంటే నిజంగా యోగ మార్గంలో పడితే మనం ఇంకా లోతుగా ఏ రకంగా చైతన్య మహాప్రభు ఆయన ఆఖరి 18 సంవత్సరాలు మనం చదివి ఆయన లీలలు ఇవన్నీ కూడా 32, ఆయన 48 సంవత్సరాలు, 45 సంవత్సరాలు, ఆఖరి 18 అంటే 37, 30 + 18 48 ఏళ్ళు. ఆఖరి 18 సంవత్సరాలు చైతన్య మహాప్రభు ఆయన ఎక్కడికి పోవడం ఏం లేదు, గంభీర దాని పేరు కూడా అందుకే
ఆయన ఉన్నటువంటి ప్రదేశం పేరు గంభీర. పూర్తిగా భగవన్నామం ప్రారంభించి నామరూప గుణలీలలు తెలుసుకోగలిగి భగవంతుడితో సంబంధాన్ని పొందగలిగి భగవత్ ప్రేమలో పడి ఇక మనం సమాధి అవస్థ, ఎక్కడ కీర్తనలో దిగంగానే మనం పరిసరాలను మర్చిపోయి మనం ఆ భగవంతుడి లీలల్లో మనకి కనబడుతూ ఉండడం, దానిలో మనం పాల్గొనడం, వెరీ బిగ్ థింగ్స్. భగవన్నామంతో అంటే లోతుల్లోకి వెళ్ళిపోతే భగవన్నామం జపంలోకి కొత్తగా చేయాల్సిందేం లేదు. ఒక ప్రారంభకుడికి ఒక సిద్ధి పొందినటువంటి తేడా అయింది. ప్రారంభకుడు హరే కృష్ణ హరే రామ కానీ మైండ్ కంట్రోల్లో లేదు. హరే కృష్ణ హరే రామ రకరకాల కోరికలు, హరే కృష్ణ హరే రామ బయట బహిర్ముఖ. కానీ ఎదిగినటువంటి ఆయన హరే రామ హరే కృష్ణ అంటున్నాడు. ఎదిగినటువంటి యోగి ఏదో కొత్త కొత్త మాత్రాలు ఏం కావాలంటే ఎదిగినటువంటి యోగి ఏదో కొత్త కొత్త పనులు చేస్తాడు, కొత్త కొత్త మంత్రాలు, కొత్త కొత్త యంత్రాలు, తంత్రాలు, నథింగ్. ఉదాహరణకి మామూలు భక్తులు వాళ్ళు హరే కృష్ణ అని వాళ్ళు కొద్దిగా మార్చాలి ట్యూన్. హరే కృష్ణ అడిగించాడు, మధ్యలో మళ్ళీ జయ గోవింద జయ గోపాల్ లేదా మళ్ళీ ఇంకేడోదో ప్రారంభించడం. కానీ మన యోగాలో ముందుకెళ్తే ఈ మహామంత్రం ఇంత పవర్ఫుల్ కదా, నేను దాన్ని వదిలిపెట్టి ఇవన్నీ అండం ఎందుకు? ముఖ్యంగా మనం మందిరంలో మన కోసం సాధన చేసుకునేప్పుడు మీకు తెలుసో తెలీదా, నిద్రలో నిలబడగా బాబా గాలి చల్లగా ఉందని చెప్పి కొనుక్కు తీస్తున్నాడు. క్లాస్ ఉండేదే 9:15 దాకా. అందరు నిద్ర మాలు పెట్టి కూర్చుంటే ఎవడికి చెప్పాలా? భలే కొనుక్కుతున్నాడు అటు అంటున్నాడు. అదే ఏం చదువుతున్నా ఇప్పుడు ఇంటర్లా నోట్బుక్ ఒకటి దగ్గర పెట్టుకో, ఓ సంచిస్తాం చూడు. దిస్ ఈజ్ ఐడియల్ స్టూడెంట్, ఆదర్శమైనటువంటి విద్యార్థిని. ఒక బ్యాగ్ దగ్గర పెట్టుకుని దానిలో ఒక నోట్బుక్, ఒక చిన్న పాకెట్ భగవద్గీత, ఒక భజన పుస్తకం, ఒక పెన్ను. వీళ్ళంతా మాకెందుకు సరే ఏదో అదే అదే గుడ్ స్టూడెంట్. వాట్ అబౌట్ యూ? బ్యాడ్ స్టూడెంట్. సో దగ్గర పెట్టుకొని good student, they want to hear attentively. Then something very important to their heart that can inspire them for bhakti. Because we forget things. We have to note down the points. So good student means always in the bag, like this. In the bag and pocket Bhagavad Gita. Because Bhagavad Gita is our guide. Everything in Bhagavad Gita. For any question, quote Bhagavad Gita. Quote. Any answer we have to give, we want to quote Bhagavad Gita. So Bhagavad Gita. And then our heart becomes very joyful when you sing. Where is singing this very difficult bhajans? Krishna Kirtana Gana Nartana Paro Premambutambu Nidhi Dhira Dhira Jana Priya Karo Nirmaswaro Pujito Sri Chaitanya Krupa Bharo Bhuvo Bharavahantarako Vande Rupa Sanatana Raghu Yugo Sri Jiva Gopalako
భక్తులకి అంటే ఎవరిని కూడా భక్తులు ఎదుగుతుంటే భక్తులకి 26 లక్షణాలు వస్తాయి. ఎన్ని? 26 క్వాలిటీస్ ఆఫ్ ఎ వైష్ణవ్. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఆర్టిస్ట్, ఈయన ఒక ఆర్టిస్ట్ పాడచ్చు, కానీ లక్షణాలు ఏం లేవు. కేవలం నా గొంతు చూడండి, దాన్ని ఏమంటారు ఆర్టిస్ట్. తర్వాత ఏదైనా పాడతాడు, గొంతు చూపించుకునేవాడు ఏది పాడమంటే అది పాడతాడు. సాయిబాబా పాటలు పాడతాడు, సినిమా పాటలు పాడతాడు, ఎనీథింగ్. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఏ డివోటీ అండ్ ఏ ఆర్టిస్ట్? Artist will only give performance, but a devotee develops qualities because he has understood I am soul, so I should exhibit spiritual qualities. Now we have material qualities, bodily qualities, greed, anger, envy, lust, these kind of things. Ego, ahankar, pride, but spiritual qualities. Spiritual qualities, because we know that everything is coming from Krishna. So, we will not mistreat others. We don't become proud about ourselves. We know that everything Krishna's blessings. So, how can I use the abilities given by Krishna for the benefit of others? How can I utilize my abilities to benefit? So, as I was telling you, if you are chanting Hare Krishna, you don't have to do anything separate. Just go on chanting Hare Krishna very nicely. That's called quality chanting. Quantity chanting, quality chanting. But first we need quality chanting. Then quality and quantity. Because if your quality is good and you chant more, quickly you will become spiritual person. So first quality followed by quantity. And when you are doing this, then what is happening? Anything you are doing, something has to happen. If you are doing business, you will make money. People will come and tell you, oh, he supplies very good, good quality. He maintains good quality. Or he takes less profit. Or you make more money. Something will happen when you are doing business. Similarly, when you are practicing bhakti means essentially chanting Hare Krishna. Many things are there because our mind cannot chant continuously. So we do puja for some time, and we do seva for some time, and we read books for some time, we do kirtan for some time, we do japa for some time, we go out for preaching for some time, because we are not big yogis. We become bored if you are asked to do 24 hours one activity. You get bored. Suppose she is asked to మీరు 24 గంటలు కిచెన్లోనే మగ్గి పడి ఉండండి. మీరు యోగి అయితే ఉంటారు, మీరు హరే కృష్ణ అనుకుంటున్నారు, సేవ చేసుకుంటున్నారు. అంత యోగి అవుదేమో. నేనైనా రోజంతా కిచెన్లో కూర్చోవచ్చు, వాళ్ళంతా బయట ప్రోగ్రాంలు పోతున్నారు, వాళ్ళు మందిరంలో డ్యాన్సులు చేస్తున్నారు. నా బతికేంది అంత కిచెన్ 24 గంటలు. కానీ ఎందుకంటే మీరు యోగి కాలేదు కాబట్టి. మీరు యోగి అయినట్లయితే అంతటా కృష్ణుడు చూస్తున్నారు, అన్ని పనులు కృష్ణుడి పనులే. కాబట్టి హరిదాస్ ఠాకూరు ఆయన 21 గంటల హరే కృష్ణ మహామంత్ర జపం. అదే వాయిద్యాలు లేవు, నో ఇన్స్ట్రుమెంట్స్, నో కర్తాల్స్, not big groups. Haridas Thakur, sit down, chant 21 hours a day. You cannot. Your mind will become restless. Your mind will refuse. No, boring. Nothing is going inside. What is the point?
So you want to relax, do this, do that. But if you are carefully chanting, that is called offenseless chanting. Offensive chanting, clearing chanting, offenseless chanting, and pure chanting. So in chanting, you have to come from offensive stage to no offensive stage to pure stage, out of love. You cannot stop chanting. You cannot automatically. Like Sharadama na room loకి వస్తుంది బడా శారదమ్మ those few minutes she cannot stand quietly. It's good. That you cannot stop chanting. మనం నిలబడి ఉంటాం గమన I've seen some people, good. That means they cannot stop, non-stop chanting, because they are relishing it. So when you do that, it is not drama. నాటకం కూడా చేయొచ్చు మీరు మహారాజ్ గారు చెప్పారు భక్తులు ఎప్పుడు ఆకుండా ఉండలేరు కాబట్టి నా రూమ్లోకి వచ్చి హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే రామ్ 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 ఇంప్రెస్ చేయడానికి డోంట్ ట్రై టు ఇమిటేట్, డోంట్ ట్రై టు ఇంప్రెస్. You just go on doing. A stage will naturally come and everybody will notice because your quality is also there. Not only you are saying Hare Krishna, Hare Ram, Hare Krishna, Ram, Hare Krishna, Hare Ram, but qualities are also there. Now, when you are tested, just like he is saying, those people showed some rice qualities and there is a test. When you cook the rice, you will know the quality. People who are expert, they know what kind of rice. So quality. Similarly, we should have quality. They are called 26 qualities. Whenever a person is advancing, you have 3 qualities, but other qualities are not same. You have 10 qualities, but other qualities are not same. 26 qualities, everybody will like you. Whatever you say, it will come to happen because you are a pure devotee. If you are a pure devotee, wherever you go, people are mad after you. We want blessings of this Swamiji. We want blessings of this Swamiji. We want to hear from this Swamiji. Like that. People are hankering because he is giving nectar. Talking something is one thing, but out of your love for Krishna, you speak attachment. So Krishna will give you bright, nice ideas. Depending on the audience, if you are a good devotee, immediately your ideas will change. Oh, Krishna will inspire you. Oh, if I talk to them like this, they will be convinced like that. So before we talk, we should always pray. Before we talk, we should always, Krishna, kindly tell me, help me. What should I talk to these people? What should I talk before these people? Don't try to impress, I know this sloka, I know this story. No. Just because the idea is that they should become devotees. That is important. Not how much you know, how many slokas you know. Who cares? Talk means out of compassion. Talk means out of compassion. They are kind of, and they should all become devotees. How can I make them? How can I help them to become devotees? That's called kindness. Not some professional class, some official class. That will not touch the hearts of the people. So 26 qualities of a devotee. So these things will be, that's why Krishna is enumerating in Bhagavad Gita.
every chapter. Sthita Pragyasta Ka Bhasha. One way is Sthita Pragya, how to recognize it, what are the qualities. Then Kairlinga Strin Guna Netana Tito Bhavati Prabhu. One way transcended three gunas, how to recognize it. And if somebody is a bhakta, Advaita Sarvabhutana, Maitra, if somebody is a devotee, what are his characteristics? Advaita Sarva, Maitra, so very friendly. He will not become ruffled. Because the devotee is saying how to help others. So you don't get disturbed. So devotees' qualities, people who have transcended three gunas, their qualities, people who are fixed up in mind, what are their qualities? Everywhere, qualities, qualities, qualities. That's why he said, Prabhupada also said, Brahmin, Brahmin, Brahmin by birth. So what? You have to be Brahmin by qualities. That means we should be on Brahman platform. We should be on spiritual platform. Not that our ancestors were spiritual people. But what about you now? What about you now? Now people say I'm a Brahmin. Like I'm also Brahmin. I'm a Brahmin by birth. But I understood what it means to be a Brahmin. Now I'm trying to become real. That means I have to come to spiritual platform. Brahman platform. Brahma janati iti brahmana. One who can come to realize Atman is called a Brahmin. That means anybody can become. Like anybody can become a doctor, anybody can become an engineer. So anybody can become a Brahmin, not any caste Brahmin. So 26 qualities we are talking about. So that is called a pure devotee. Before that, like before sunrise, now it is bright sun. But even when it is about to be dawn, sunset, sunrise, already we all put out the lights. We all put out the lights. When you see the sunlight has not come up fully, but already darkness is going. That means begin. The sun has come a little bit up. When it is fully up, the whole sky is bright. Similarly, when you are chanting Hare Krishna, slowly, one quality after the other. And one of the qualities is Kavi. Kavi means poetic. You are not a poet. Not everybody is a poet. So many people write poetry. But you become a devotee of Krishna. And you become poetic. Just because you are jubilant, you are jovial, you are joyful, like you become humorous. Humorous means హాస్య మీరు మంచి భక్తులు అవుతుంటే చక్కటి జోకులు వేస్తూ ఉంటారు. ఇతరులు ఇబ్బంది పెట్టే జోకులు కాదు, చక్కటి జోకులు, హ్యూమర్, లైట్ హ్యూమర్. మీరు మాట్లాడుతుంటే ఇతరులు రాధనాథ్ స్వామి, ప్రభుపాద్, నాట్ ఏ జోకర్ బట్ హ్యూమర్. హ్యూమర్ మీన్స్ మాట్లాడేప్పుడు వాళ్ళు జనాలు నవ్విస్తూ ఉంటారు. నవ్విస్తూ మీకు ఒక మెసేజ్, దే విల్ టెల్ యూ ఎ లెసన్. సో యూ గెట్ హ్యూమర్, because he is jovial. A devotee is always inside, his Atma is dancing. So they are just they joke. And similarly, they are poetic because they are devotees of Krishna. Like they want to use words in such a way that all these things come on their own. You don't have to separately try. You just go on becoming offenseless devotee. You go on trying to become a pure devotee, and all things will matter. That is the potency of the name of God. God's name is rich with all qualities.
Nama Chintamani Chaitanya Rasa Vigraha. So, the Nama Prabhu, that we call it Nama Prabhu. It is not just name. What is your name? No. Krishna's name is Prabhu. That means you are very respected, just like Narendra Modi. Just a name. But really Narendra Modi walks in. It is a lion gate. They are great people. Their walking is also wonderful. Because their mind is stable. When people have emotions, when people have disturbances, their walking is not systematic. When a person is fixed up, like people, when Prabhupada was walking, this man is not ordinary. People could see. He has a way of, you see, look at his eyes are little up, and his walking is majestic. He has no fear. A person who has no fear, a person who has no ugly emotions, because their walking is, because they don't have any bad feelings for others, and not only bad feelings, they have good feelings for others, and they're joyful, and their mood is fixed. A devotee is not moody. A devotee is fixed up. Always people, ups and downs and disturbances, they come. But a devotee, what next? What to do? He is not worried about what Ritvik and Bombay is gone. It becomes permanently, vertically, two pieces. Oh, what is going to be? No, whatever Krishna does for good. Whatever Krishna is doing it for good. A devotee is not worried. Many people are writing, oh, if there are two ISKCONs, they will say this, they will do this. Are you pure? You are not going to meet everybody on the planet Earth. Why are you worried about? No, you are, if I go out, you meet people, you talk to them, finish. Why you are worried about two ISKCON? What people think? Because this is a big world. You cannot meet everybody. You ask me 20 years. How many years you are in ISKCON? 13 years. Have you met all the people of Nellore? నెల్లూరులో ఉండే వాళ్ళు అందరినీ కలుసుకున్నారా? అందరినీ కలుసుకున్నారా? మొత్తం నెల్లూరు నథింగ్. ఎంతమందిని కలుసుకుని ఉంటారు? 10%. 10% మందిని కలుసుకుని ఉంటారా? 20 years in Nellore, we have not even contacted 10 people, 10% of people in Nellore. So why you are worried about two ISKCONs? What everybody will think? Mind your business. So many people don't know at all ISKCON. They don't know at all. You are worried about two ISKCON. But 90% of the people, they don't know ISKCON. So go and preach. They will be attached to you. Why you are worried about two ISKCONs? So a devotee has a very big head. A devotee's mind is very big. You know that Krishna is in control. Ultimately, Krishna is in control, and you become a good devotee, and you be kind to others. So here, in today's sloka, we are reading, time out, we are reading, one who becomes pure devotee, he can know your past life. Jadabharta was knowing his past life or not? Jadabharta, he knew his past life. I was a deer. You know your past life? మీ పూర్వజన్మ ఏమైనా మీకు తెలుస్తుందా? పూర్వజన్మలో మీరు ఎవరై ఉన్నారు? నాకు కొద్దిగా నేను పూర్వజన్మలో ఒక్కొక్కని. You know that I was a dog in my previous life. Now I have become a human being. But I must have taken some prasads from Vaishnavas. I must have stayed in some ashramas. And now I got human body. Now, you can sense that if you carefully watch, seeing your nature, what maybe I was in my previous life. You just think about it. Your nature, you know. Oh, I must be
something like this. You get an idea. But nothing, we are a devotee, you don't have to worry. If I say Sukadeva Maharaj said he is a dog in his past life, so what? Am I devotee now or not? Very worried. Don't be shy to say, I am this, I am that. No problem. As you are chanting Hare Krishna, and you only pray to Krishna. Krishna, please see that I don't stop chanting. Suppose Krishna comes before you. My dear Sachin, you want a lot of money or you want a lot of Hare Krishna? What will you say? No, enough money. If I eat something, that is okay. If you give more, I will use it for you. So you don't go and pray Krishna for money and business. If Krishna gives you, I'll use it back. If Krishna does, it's okay because I'm able to eat nicely. You are eating nicely. Why you should ask Krishna for money? If Krishna gives you, all right, I'll serve him. If Krishna doesn't give, I chant Hare Krishna. Don't ask anything material. Na dhanam, na janam, na sundare, kavitam va jagadisha kamaye, mama janmani janmanishware. Don't pray for liberation also. Don't pray. That means you are frustrated. If you are asking Krishna liberation, you are frustrated. How frustrated people can go to Krishna? They will never go. Only joyful people will go to Krishna, not frustrated people. So just go on becoming a devotee, you become joyful. You don't care whether I am here. Suppose I ask Madhu, you want to live in America temple or India temple? My dear Madhu, what will he say? That's good. That's correct. Wherever. అక్కడికి వెళ్ళినా కూడా you go to America, there also you have to attend Mangalarti. Not that you will avoid Mangalarti. Same life. Then what is the difference? Problems there also, problems here also. The temple, you have to attend Mangalarti there also. Mangalarti here also. But one thing, wherever Krishna keeps you, that is good for you. You go to Russia for Mangalarti, but very cold. Every day it is a problem for you. Ice cold. So better that you are here. So Krishna knows, I cannot take too much cold. ఈ రష్యాలో ఉంటే రోజు స్నానం చేయడం పెద్ద సమస్య. ఐస్ రోజు వణికిపోతాం. అందుకే దేవుడు మిమ్మల్ని ఇక్కడ పుట్టించాడు. ఎవరంటే ప్రశాంతంగా ఏదో ఇక్కడ సౌత్ ఇండియాలో అసలు లేదు. నార్త్ ఇండియాలో ఒక 2 నెలలు. ఇన్ నార్త్ ఇండియా 2 months. In South India, no cold. But if you go to Russia, 8 months, how to take bath, daily problem. So Krishna is kind that you cannot do so much tapasya. All right, stay in India. So she has come. Are you happy in North India? You are happy here. Happy here. So because she is avoiding cold and all that. No cold here. Very good climate. North India, 3 months, 4 months. But some people like cold. Some people don't like cold. The body doesn't take it. So the point is, here 2 points Prabhupada made. One is one who becomes a pure devotee. He can know past, present, and future. What is the second thing? Prabhupada said, say, whenever extremes are there, we become very disturbed. But if you are a very advanced devotee, like Prabhupada was not complaining. Prabhupada was flying everywhere. Today he is in hot India, and tomorrow he is in cold, that place, Himachal. Generally you feel very disturbed, suddenly cold, suddenly heat. Prabhupada was flying. Today morning he is in Bombay, and today evening he is in Himachal Pradesh. Prabhupada has a flight. And from again next day, Prabhupada is in England. So we cannot travel so much like him. But because he was a yogi, it's a second quality. Pure devotee is Agni, Jalamu, Vishamu. Even little poisons. You get little food poison.
డయోరియా డయోరియా డయోరియా, విరోచనాలు, వాంతులు, కొద్దిగా ఫుడ్ పాడైపోయిన అన్నం తింటే. కానీ ప్రభుపాద ఆయన అడిగినప్పుడు వాళ్ళు వండింది ఏదైనా కూడా ఆయన తీసుకుని జస్ట్ ఎంకరేజ్ టు టెల్ దెమ్. సో Prabhupada was not becoming sick because he could tolerate Agni, Jalamu, Vishamu, heat. So lastly, to complete the సముద్రమునందు ఉండేటి జీవులు జలముచే గాయపడవు, జలములో ఆనందముగా గడుపును. యోగయుక్తుల్లో నిపుణుడైన వారికి ఆయుధము అంటే మీకు మీ మీద ఒక కత్తి తీసిరానుకోండి, దెబ్బ తగిలితే పూర్తిగా వీక్ అయిపోతారు. మీరు యోగి అయితే కత్తి ఇక్కడ ఉన్నా కూడా మీ ఒంట్లో మీరు కృష్ణుడి గురించి మాట్లాడుతూ ఉంటారు, ఆశ్చర్యపోతారు ఎట్ట మాట్లాడతారు. మనం మహాభారత యుద్ధంలో చేతులు తెగిపోయి కాళ్ళు తెగిపోయి అయినా కూడా వాడు ఫైట్ చేస్తాం. ఇది మహాభారత అంటే వాడంతా యోగి. When you become yogi, these things cannot disturb you. ఆయుధము, అగ్ని, విషము, అది they take it, nothing can disturb. భక్త ప్రహ్లాదుడు attacked by so many things, but he was not defeated. Haridas Thakur, so many things, but he was still joyfully talking about Krishna. This is the yogi. పరిపూర్ణమైన కృష్ణ భక్తి కారణంగా ప్రహ్లాదుడు గాయపడలేదు. యోగ సిద్ధులు అనంత పరిమాణంలో కలిగి ఉన్నాడు. యోగ కృష్ణుని కరుణ వల్ల శుద్ధ భక్తులు అతనిపై ఆధారపడి ఉందరు. దేవదేవునితో నిరంతరము ఆల్వేస్ బీ ఇన్ టచ్ విత్ కృష్ణ బై చాంటింగ్ కారణంగా భక్తులు తమ యజమాని రక్షకుడు ఆయన వారి చెంత అది వరకే అనంత పరిమాణంలో ఉన్న శక్తులను ప్రత్యేకంగా తాము పొందవలసి. ఇఫ్ కృష్ణ ఇస్ నియర్ యూ విల్ టేక్ కేర్. యూ డోంట్ హ్యావ్ టు సెపరేట్లీ గెట్ స్పెషల్ ఎబిలిటీస్, జస్ట్ లీవ్ ఇట్ టు కృష్ణ. మనుష్యుడు సముద్రం మధ్యలో పడిపోయినచో మునిగిపోను, కానీ చేప నీళ్ళలో క్రీడలు సలుపుచుండు, సుఖాన్ని పొందుచుండు. అట్లే బద్ధజీవులు సంసార సాగరంలో పడి వాళ్ళు మునిగిపోతున్నారు. ఆందోళనకి, వాళ్ళు చింతలకి, దుఃఖాలకు గురవుతుంది. కానీ భక్తులు ఈ జగత్తును భగవద్ ఇష్టగా గుర్తించి దేవదేవుడు కృష్ణుని ప్రేమ భక్తులు పూర్తిగా ఉండి జగత్తునందు, ఇఫ్ యు ఆర్ ఎ ప్యూర్ డివోటీ, no matter what material conditions are, you are always in a joyful mood. That is the hallmark of a devotee. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare.